హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దూస్ వ్లాగ్స్. ఈరోజు మా పాప ఫస్ట్ టైం కూచిపూడి పర్ఫార్మెన్స్ చేయబోతుందండి, అది కూడా శిల్పారామంలో. అది ఎలా ఉందో వీడియో చూసి మీరే చెప్పండి. ఫస్ట్ నేను ఇంట్లో పారాన్ని పెట్టి హెయిర్ స్టైల్ చేసేసి తీసుకెళ్ళాను. సో శిల్పారామంలో ఎలా రెడీ అయిందో చూద్దురుగాని రండి. డాన్స్ పర్ఫార్మెన్స్ కోసం చాలా ఐటమ్స్ కొన్నాను. ఇలా రబ్బర్ బ్యాండ్స్ అని, సైడ్ పిన్స్ అని, సేఫ్టీ పిన్స్, ఇంకా ముడి పిన్నులు ఉంటాయి కదా, యూ పిన్స్, అవి చాలా కొన్నాము. ఎందుకంటే ఎన్ని అవసరం పడతాయో తెలియదు. సో అందుకని దారం వచ్చేసేమో డ్రెస్ ఏమన్నా లూజ్ అయితే స్టిచ్ చేయడానికి యూజ్ అవుతుందని పారాని, ఇలా బ్యాంగిల్స్ చాలా రకాలు తీసుకున్నాను. కలర్స్ అంటే ఏ డ్రెస్ ఇస్తారో తెలియదు కదా, మ్యాచింగ్ అవుతుందని. సో ఈ బాక్స్లో మొత్తం అన్నీ ఇట్లా సెట్ చేసుకుని పట్టుకెళ్ళాను అనమాట. శిల్పారామం అయితే రీచ్ అయిపోయాము. చాలా రోజులైంది శిల్పారామం వచ్చి. అక్కడ వాల్స్ నిండా చక్కగా చాలా ముగ్గులు వేసి ఉంటాయి, ఇంకా రకరకాల డెకరేటివ్ ఐటమ్స్ దొరుకుతాయి. చాలా బాగుంటుంది శిల్పారామం. ఇది శిల్పారామము ఓపెన్ ఆడిటోరియం అంటారు. ఇక్కడ పిల్లలందరూ రెడీ అయి కూర్చున్నారనమాట. అది నేను ఆద్యం రెడీ చేసేటప్పుడు వీడియో తీద్దామనుకున్నాను, కానీ చాలామంది పిల్లలు ఒక్కసారి రెడీ అయ్యేటప్పటికి అసలు వీడియో తీయటమే కుదరలేదు. పిల్లలందరూ రెడీ అయిపోయారు. ఇది పింక్ డ్రెస్లో ఉంది కదా, తానే ఆద్య. రెడీ అయిపోయిన తర్వాత ఫోటోషూట్ చేశారు. తర్వాత ప్రోగ్రామ్స్ అన్నీ స్టార్ట్ చేసేసారు. ఇదే ఆద్య వాళ్ళ గ్రూపు. చిన్న పిల్లలందరూ ఎంత ముద్దుగా చేస్తున్నారంటే, ఇలా గ్రూప్ పర్ఫార్మెన్స్లో ఎవరి పిల్లలు ఏంటో కూడా గుర్తుపట్టడం కష్టమైపోయింది. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు ప్యాంటు టీషర్ట్స్లోని, ఫ్రాక్స్లోని ఉండేవాళ్ళు కాస్త ఇలా క్లాసికల్ పర్ఫార్మెన్స్ గెటప్స్లో ఉండటం, ఈ హెయిర్ స్టైల్స్, మేకప్ చూసి అసలు ఎవరి పిల్లలు ఎవరో కూడా ఫస్ట్ గుర్తుపట్టడం కష్టమైంది. కానీ ఇంత హెవీ హెయిర్ స్టైల్స్, హెవీ డ్రెస్సులు, జ్యువెలరీస్, మేకప్తో పిల్లలు చాలాసేపు కూర్చున్నారండి. అది చాలా గ్రేట్ అసలు. ఇంకా వాళ్ళు చాలా ఇష్టపడి కూర్చున్నారు, అలాగా ఇష్టపడి వేయించుకున్నారు ఆ డ్రెస్లోని. అవి చాలా బాగున్నారనమాట పిల్లలు. నేనైతే ఇలా క్లాసికల్ పర్ఫార్మెన్సెస్ అన్నీ ఇలా ఫస్ట్ టైం చూడడం శిల్పారామంలోనే కాదు, ఇంకెక్కడా కూడా నేను ఇలాంటి పర్ఫార్మెన్స్లు చూడలేదు. ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎప్పుడు యాన్యువల్ డేకి వెళ్ళి పిల్లలు చేసే పర్ఫార్మెన్స్లు చూడటమే తప్ప ఇలాంటి క్లాసికల్ డాన్స్లు అవి చేయడం ఫస్ట్ టైం అనమాట. అందరూ చేస్తుంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఈవినింగ్ టైం కాబట్టి చాలా బాగుంది బయట కూడాని. చెప్పాను కదా, ఆద్యది ఫస్ట్ టైం క్లాసికల్ పర్ఫార్మెన్స్ అనేసి. సో తనకి కొన్ని ఫొటోస్ తీస్తామని టీచర్ని అడిగాము. వాళ్ళేమో మొత్తం అన్నీ అయిపోయిన తర్వాతే పంపిస్తా అన్నారు. బట్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తీసుకెళ్ళమని చెప్పి ఇచ్చారు. మేము ఇలాగా ఆడిటోరియం బయట ఫొటోస్ తీయడానికి తీసుకెళ్ళాం. తర్వాత ఇలాంటి మెమెంటోస్ అండ్ సర్టిఫికేట్స్ పిల్లలందరికీ ఇచ్చి గ్రూప్ ఫొటోస్ అవి తీసుకున్నారనమాట. వాళ్ళ టీచర్తో కూడా కొన్ని ఫొటోస్ తీసాము. శిల్పారామం గార్డెన్ చాలా బాగుంటుంది కదా, ఫుల్ ఫ్లవర్స్ అండ్ లైటింగ్స్తో చాలా బాగుంటుంది. సో అక్కడ కూడా చాలా ఫొటోస్ తీసాము. ఇవన్నీ తనకు మెమరీస్ కింద ఉంటాయి అనేసి. ఆద్య కూడా చాలా ఎంజాయ్ చేసింది. డ్రెస్, జ్యువెలరీ హెవీ ఉన్నాయని ఏమి ఇబ్బంది పడలేదు. సో ఇదండి ఆద్య ఫస్ట్ కూచిపూడి పర్ఫార్మెన్స్ విశేషాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.